అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనం డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇదైతే సికింద్రాబాద్లో న్యూ బోయన్పల్లి దగ్గర ఉంది. సో ఇక్కడికి వచ్చాక చాలా మంది క్లయింట్స్ని చూసాము, వాళ్ళ పడుతున్న బాధలు చూసాము. అలాగే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఇది ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది అన్నది ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. సో ఒక్కసారి డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారితో ఒకసారి మాట్లాడదాము. చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హెల్త్ గురించి. సో ముందుగా నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి. సో ఏంటి ఇంత మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ గురించి అంతలా పొగడడానికి కారణం ఏంటి? ముందుగా బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. సంబడి సేస్ గుడ్ రిజల్ట్స్. మేము ఏంటంటే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరైతే మా పేషెంట్కి వస్తే మేము ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం. సో మన ఇంటికి రిలేటివ్స్ ఎలా వస్తారో, మా పేషెంట్స్ మాతోనికి వచ్చారు అంటే వి టేక్ కేర్ అట్మోస్ట్ కేర్. మేము హోమియోపతి డాక్టర్ చూస్తారు, నేచురోపతి డాక్టర్ చూస్తారు. మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో పర్సనల్ కేర్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా న్యాచురల్ పద్ధతిలో తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాము. జనరల్గా బయటికి ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు న్యాచురల్గా కొనుక్కోవాలి అని అనుకునే కొన్ని హనీ కావచ్చు, లేకపోతే న్యాచురల్ థింగ్స్ని కొనుక్కోవాలి అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ థింగ్స్ని కొనుక్కోవాలంటేనే. అలాంటిది ఇక్కడ న్యాచురల్గా చేసే మెడికేషన్ అంతా కూడా ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా చేయగలుగుతున్నారు? చూడమ్మా, మేము చాలా రీసెర్చ్ చేసాము. ఏంటంటే పేషెంట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి. ట్రీట్మెంట్ ఏదో లక్షలలో ఉందనుకోండి, అందరు నాట్ అఫోర్డబుల్. మా ట్రీట్మెంట్ కామన్ మ్యాన్, మిడిల్ మ్యాన్, రిచ్ మ్యాన్ అందరికీ సూటబుల్గా ఉండేటట్టు అలా చేసేసాము. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, సర్జరీ చేస్తే అట్లీస్ట్ 1 lakh 1.5 lakh అవుతుంది. మాతో ఆల్మోస్ట్ జస్ట్ ఒక 8,000 to 10,000 లోపలనే స్టోన్ పగిలిపోతుంది. ప్లస్ ఇంకోటి కిడ్నీ స్టోన్ డిజాల్వ్ అవుతుంది, మళ్ళీ స్టోన్ ఫామ్ కాదు. సో అతను సర్జరీ చేయించుకుంటే 6 నెలల తర్వాత మళ్ళీ స్టోన్ ఫామ్ అయితే మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. మాతో స్టోన్ డిజాల్వ్ చేస్తాం, మళ్ళీ స్టోన్ ఫామ్ కాకుండా కూడా పేషెంట్కి హెల్ప్ చేస్తాం. 2-in-1 హెల్ప్ చేస్తాం. సో ఇంతసేపు ఇక్కడ చూసాం కదా, ఒక కిడ్నీ ప్రాబ్లం గురించే కాకుండా హార్ట్ ఇష్యూస్తో వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ రేట్ ఇంతలా ఉంది అని అందరు చెప్తున్నారు. సో ఏంటి ఈ హార్ట్కి సంబంధించిన మీరు మెడికేషన్ ఎలా ఇస్తున్నారు? వాళ్ళెందుకు అంత ఉత్సాహంగా ఆన్సర్ చెప్తున్నారు? ఏం జరుగుతుంది? చూసారు, ఇప్పుడే మీరు చూసారు, విజయవాడ నుంచి పేషెంట్ వచ్చారు. వాళ్ళు డాక్టర్ చెప్పారు వాళ్ళకి బైపాస్ సర్జరీ అని చెప్పారు. వాళ్ళకు బైపాస్ సర్జరీ అంటే చాలా టెన్షన్, సర్జరీ కాస్ట్ అవన్నీ. సో మా ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కు ఆయాసం తక్కువైంది, నొప్పి తక్కువైంది, చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సార్తో మాట్లాడుతూ ఉండగానే సార్ క్లయింట్ అయితే ఒకరు వచ్చారు. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్ అండి. ప్రేమ్ కుమార్. మీరు? నా పేరు వసంత అండి. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ బోరబండ. మీ ఇష్యూ ఏంటి? అది క్రియాటిన్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఇలా 8 ఉంది. అంతకుముందుకు బయట వేరే డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాం. బయట మన ఏమంటారు ఇంగ్లీష్ మెడిసిన్ అక్కడ చూపించుకుంటే ఫస్ట్ 5 ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఈ ప్రాబ్లం? 3 years నుంచి. 3 years నుంచి ఉంది. బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాను. 5 ఉండేది, 5 నుంచి 8కి వెళ్ళింది. 8కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను చెప్పారు, ప్లస్ నేను ఈ సార్ది వీడియోస్ అవి పెడుతున్నారు కదా యూట్యూబ్లో, అవి కూడా చూసి నేను వచ్చి సార్ని కలిసాను. కలిసిన తర్వాత సారు ట్రీట్మెంట్ ఇట్లా ఉంటుంది మా దగ్గర ఇది ఇవన్నీ అంటే ఇవాళ 8th డే. ఇవాళ ఎలా అనిపిస్తుంది ఈ 8th డే? అంటే ఈ సార్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఇవి అంతా న్యాచురల్ కాబట్టి కొంచెం బాడీ అంతా చాలా యాక్టివ్నెస్ వచ్చేసింది, బాగుంది, పర్లేదు. కాకపోతే ఇక అది సార్ అన్నారు 40 days తర్వాత అంటే టెస్ట్ చేయించుకోవాలా సార్ అని అడిగారు. అడిగితే లేదు 40 days తర్వాతనే చేయించుకోవాలి, మీరు ముందు చేయించుకొని మళ్ళీ ఈ థెరపీస్ అవి చేస్తుంటే కొన్నిసార్లు తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు 40 days తర్వాత స్టేబిలిటీ వస్తుంది, కంటిన్యూషన్లో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు 40 days తర్వాత చేస్తే ఒరిజినల్గా ఏంటి అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మీరు అట్లనే ఉండండి. ఫుడ్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ? ఫుడ్ బాగుంది. సాల్ట్ ఇట్లా తక్కువ ఉండడం వల్ల కొంచెం తినడానికి కూడా బాగానే ఉంది. మాకు కూడా బాగానే ఉంది, తినగలుగుతున్నాడు ఫుల్. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ 2-3 సంవత్సరాలలో పడ్డ కష్టం అంతా ఈ 7 daysలో ఒక్కటన్నా, అంటే అఫ్ కోర్స్ ఇంత తక్కువ టైంలో ఏది కూడా కాదు, బట్ ఈ 7 daysలో మీకు ఏమనిపించింది? కాలు లెగ్ కూర్చోడానికి రాకపోయేది. ఈ యోగా థెరపీస్ ఇవన్నీ వాటి వల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు నేను మామూలుగా కింద కూర్చునేవాడిని, ఇప్పుడు కూర్చోగలుగుతున్నా, లేవగలుగుతున్నా. అదొకటి. ఏ మెడిసిన్ లేదు,
ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ